నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ప్రజెంట్ మీరు చూస్తున్న తోట సాహో రకము. ఏరియా వచ్చి రామసముద్రం ఏరియా. రామసముద్రం పక్కన చీతరగానపల్లి. ఆ రైతు పేరు వచ్చేసి శశి. మా ఫ్రెండ్దే. మా రామసముద్రం ఏరియాలోనే ఎక్కడ కానీ లేదు ఈ సాహో రకము. ఇట్లా వైరస్ లేకుండా ఈ విధంగా పంట వచ్చింది. ఏదంటే నేను ఏడ చూడలేదు. ఏడంటే ఎక్కువ తిరిగి వీడియో తీస్తుంటాను. ఏడ కానీ ఇంత మాత్రం పంట అనేది లేదు. ఇది నాటిన డేట్ వచ్చేసి 8వ నెల 4వ తేదీ 8వ నెల 4వ తేదీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ది, చీతరగానపల్లి శశి అని. చూడండి, క్రాప్ సెట్టింగ్ కూడా సూపర్ సెట్టింగ్, పక్క సాహో. మా ఏరియాలోనే నెంబర్ 1 పంట ఇది. చీతరగానపల్లి శశి మా ఫ్రెండ్ది. చూడండి, సూపర్గా క్రాప్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉందన్న. మా ఫ్రెండే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. ఏమో మొహమాట పడతా ఉన్నాడు కెమెరా ముందర వచ్చేదానికి. చూడండి, సూపర్ క్రాప్ సెట్టింగ్ అయితే సూపర్గా పట్టింది. 8వ నెల 4వ తేదీ 2024లో నాటిండేది ఇది. మా ఏరియాలో వచ్చేసి సాహో రకానికి ఇంత మాత్రం పంట నేనైతే ఏడా చూడలేదు. సూపర్ పంట ఇది. 2వ పురి కట్టేసినారు. ఇప్పుడు 3వ పురి కట్టే టేజు. చెట్లకి టేజు. వయసు అయితే ఆ వయసు కాదు, కానీ చెట్లు బాగా గ్రోతింగ్ అయితే బాగున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఏమి కొడి ఉండదో, ఏమి దృఢంగా కొడి అనేది. ఈ కాండము బాగా సాగుతూ ఉంది. ఇప్పుడు కూడా క్రాప్ సెట్టింగ్ సూపరు. ద్రాక్ష గుత్తులే, నీ ద్రాక్ష గుత్తులు కాసినట్టుంది. చూడండి క్రాప్ సెట్టింగ్. దీనికి మించిన పంట అయితే మా ఏరియాలో లేదు. మా రామసముద్రం ఏరియాలోనే లేదు. దీనికి మించిన పంట అయితే చూడండి, క్రాప్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఈ తోట రైతు పేరు వచ్చి శశి, మా ఫ్రెండ్దే, చీతరగానపల్లి. ఇవి మొలకలు వచ్చి 7,000 మొలకలు అన్న. ఇది 7,000 మొలకలు నాటినాడు. ఎవరైతే ఏమి పంట మాత్రం ఒరిజినల్గా చేసినారు. చూడండి, ఏమి ఈ ద్రాక్ష గుత్తులే ఎన్ని ఉంటే అన్నీ క్రాప్ సెట్టింగ్. ఎన్ని పోతేసింటే మొత్తం అన్నీ క్రాప్ సెట్టింగ్ బాగా వచ్చింది. ఇప్పుడే అంతా ఎక్కువ పోతా పిండి దిశ వచ్చి ఇప్పుడు మొత్తము చూడు ఎక్కువ పోతా పిండి దిశ ఇప్పుడు అంతా. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్లు అనేవి ఉంటాయి. తోట ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టండి. రైతు అయితే ఆయన అయితే ఇంటర్వ్యూ నాకు సిగ్గు ఉంటాడు. కెమెరా ముందరికి వచ్చేదానికి మా ఫ్రెండే. లేకుంటే పూర్తిగా నేను ఇంటర్వ్యూ చేసేవాడిని. చెప్తున్నాడు ఇంకోసారి క్రాప్ ఫుల్గా పట్టిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక 10 days ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను నేను.
ఇంకో 10 డేస్లో ఖచ్చితంగా ఈ తోటకు సంబంధించిన రైతు మా ఫ్రెండ్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను. ఆయన ఏం మందు కొట్టినాడు, ఏం ఎరువులు వదిలినాడు, ఏం డ్రిప్ ఎరువులు వదిలినాడు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం అనేది మీకు చెప్తాను. మా రామసముద్రం ఏరియాలో నెంబర్ 1 పంట ఇది. సాహో రకము నెంబర్ 1 పంట. ఈ పంట అయితే నేను చూడలేదు మా రామసముద్రం ఏరియాలో. ఇప్పుడు హెవీ వైరస్ మా రామసముద్రం ఏరియాలో సాహో రకానికి ఇప్పుడు అయినా కానీ ఇంత వైరస్లో కానీ ఈ సాహో రకము, ఈ రకంతో పంట చేసినాడంటే మా ఫ్రెండ్ గ్రేడు, చాలా గ్రేడు. పంట అయితే సూపర్, ఒరిజినల్. చూడండి తోట మొత్తం ఇలాగే ఉంది. తోట మొత్తము ఏ పక్క కానీ బీసర అనేది లేదు. మొత్తం అన్ని వైపులు సూపర్గా ఉండదు. ఆ కొడి చూడండి అన్న, కొడి ఎలా ఉందో. కొడి మాత్రం బీభత్సంగా ఉంది. చూడండి ఏ విధంగా ఉందో కొడి. ఒక ఆకు కూడా పొండాకలేదు. పైన నుండి కింద వరకు చూపిస్తా చూడండి. కింద వరకు ఒక ఆకు కూడా పొండాకలేదు. అంత పూత పిండి తీసి ఇప్పుడు ఎక్కువ. ఇంత బాగా చేసినాడు, ఆయన ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చన్న. ఖచ్చితంగా చేస్తానన్న. ఈ క్రాప్ సెట్టింగ్ రాని మళ్ళీ ఇస్తాను ఇంటర్వ్యూ అంటున్నాడు మా ఫ్రెండే రైతు. క్రాప్ సెట్టింగ్ రాని బాగా ఇంకా 10 డేస్లో ఇస్తాను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అని చెప్తున్నాడు. ఏం మందులు కొట్టిండేది, ఏం ఎరువులు ఏడ్చిండేది మొత్తము నేను ఇంటర్వ్యూ చేస్తాను మా ఫ్రెండ్ని. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మా రామసముద్రం ఏరియాలోనే ఈ సాహో రకం అనేది వైరస్, పూర్తి వైరస్. అలాంటి వైరస్లో ఇప్పుడు ఈ సాహో రకము ఏమి నెల మీద 20 రోజులు అవుతుందన్న దీనికి నాటి. ఇప్పటికీ ఒక్క చెట్టుకు కూడా వైరస్ లేదు, ఒక్క చెట్టుకు కూడా ఆకు ముడతలేదు. సూపర్ పంట అన్న. ఏడా చూడలేదు నేను, ఆ రామసముద్రం ఏరియాలోనే చూడలేదు. చూడండి ఏం పంట చూడండి. కొడి చూడండి అన్న. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొడి చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 10 డేస్ ఇంటర్వ్యూ చేస్తాను ఈ తోటకు సంబంధించిన రైతుని, నా ఫ్రెండే.